స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వాములు. మన అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఉదయం సాయంత్రం పీఠం దగ్గర కావచ్చు, గుడిలో కావచ్చు, మనం అయ్యప్ప స్వామి పూజ చేసుకుంటాము. పూజ అవ్వగానే మనం శరణఘోష చెప్పుకుంటాము. 108 శరణఘోషలు చెప్పుకుంటాము. స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప. ఇలా 108 శరణాలు స్వామివారివి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ శరణాలు చెప్పిన అనంతరం ప్రణామాలు ఉంటాయి. అంటే వాటిని పంచరత్నాలు అంటారు. ఈ పంచరత్నాలు ఎలా చెప్పాలి, ఎక్కడి నుంచి మనం సేవించుకోవాలనేది చాలామంది స్వాములకి ఒక చిన్న డౌట్ ఉంటుంది అనమాట. నేను కూడా ఫస్ట్లో ఇబ్బంది పడేవాడిని. అయితే సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారికి శంకరాచార్యులు రాసినటువంటి పంచరత్నాలు మనం పరిశోధించి నీట్గా సేవించి మీకోసం తీసుకురావడం జరుగుతుంది. నేను అది ఎలా చెప్పాలి, ఎలా ఉంటుంది, ఆ ప్రణామాలు చెప్పే విధానం ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. అస్మత్కులేశ్వరం దేవం అస్మశత్రువినాశకం అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. పాండ్యేశ వంశతిలకం కేరళే కేళి విగ్రహం ఆర్త్రత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు మనం చెప్పేటటువంటి పంచరత్నాల్లో ఒక ప్రణామం అయినటువంటి మీ అందరికీ తెలిసినటువంటి ప్రణామం మరొకసారి మనం అందరం కలిసి చెప్పుకుందాం. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఇలా ఈ పంచరత్నాకాలన్నీ చెప్పిన తర్వాత స్వామివారికి ఒక్కొక్క ప్రణామం చెప్పిన తర్వాత స్వామియే శరణమయ్యప్ప అంటూ మన శిరస్సుని స్వామివారి పాదాల దగ్గర పెట్టి ప్రణామం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రణామాలన్నీ అయిపోయిన తర్వాత మనం చివరిగా స్వామివారికి క్షమాపణ శరణు కోరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అవ్వచ్చు, మన తెలిసి కానీ తెలియక కానీ రోడ్డు మీద కానీ మన ఆఫీస్ పనుల్లో కానీ మనకున్న పనుల్లో కానీ మనం చిన్న చిన్న తప్పులు తెలుసో తెలియకో చేసి ఉంటాం. ఆ స్వామివారిని సాయంత్రం మనం పూజ అవ్వగానే ఈ ప్రణామాలన్నీ అవ్వగానే స్వామివారి శరణం మనం క్షమాపణ కోరుకోవాలన్నమాట. స్వామి మమ్మల్ని క్షమించాలి. అది ఏ విధంగా చెప్పాలి, ఆ క్షమాపణ ఏ విధంగా కోరుకోవాలనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? స్వామి, తెలిసి కానీ తెలియక కానీ జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ మేము చేసినటువంటి సకల విధములైన తప్పులను ఒప్పులను క్షమించి మన్నించి కాపాడవలను. అష్టాదశ సోపానములపై చిన్ముద్రధారిగా అమరి ఉండు ఈ భూప్రపంచమంతే ఏకఛత్రాధిపత్యాన పరిపాలించు ఓం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పాదార విందములే శరణం శరణం శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఇలా స్వామివారిని క్షమాపణ కోరుకుంటే ఆ స్వామి మనల్ని మన్నించి మనం చేసిన తప్పుల నుంచి విముక్తి కలిగించి కాపాడుతాం. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే, స్వాములందరికీ ఉపయోగపడినట్లయితే ఒక మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మంది స్వాములకి ఉపయోగపడితే ఆ ఆశీర్వాదం మాకు కూడా ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం.